రైట్. అమ్మా ఆడిబుల్లా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా, ఆడిబుల్లా? ఆడిబుల్ టు చెక్. ఓకేనా? రైట్. సో ఒక్కసారి రికార్డింగ్ ఆన్ చేస్తానమ్మా, మీకు ఓకే. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది, ఓకే అని చెప్పండి అందరూ. రైట్ అమ్మా, ఇంకొక 2 minutes, ఇంకొక ఇద్దరు ముగ్గురు జాయిన్ అవ్వాలి వాళ్ళ కోసం. అమ్మ విజిబుల్ ఉందా స్క్రీన్? ఇది ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ, స్క్రీన్ షేర్ చేశానమ్మా. రైట్. సో స్టార్ట్ చేద్దాం నాన్న. రిగార్డింగ్ సిఎంఏ యుఎస్ఏ, మీరు ఆల్రెడీ మా స్టాఫ్ ద్వారా కొంతవరకు తెలుసుకుని ఉంటారు వాట్ ఈస్ సిఎంఏ యుఎస్ఏ అని. సో దాని గురించి ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో, ఈ వీడియో చూడటం వల్ల, అది వెబినార్ అటెండ్ అవటం వల్ల, అంటే ఇది రికార్డింగ్ కూడా అవుతుందమ్మా, సో అందుకని మనం వీడియో అంటున్నాం. సో ఈ వీడియోలో మనం ఈ వెబినార్ లో ఏం చెప్పుకుంటాం సార్, అసలు సిఎంఏ యుఎస్ఏ అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ అసలు ఇది ఏ కోర్సు, అసలు ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఎంఏ యుఎస్ఏ. అట్ ది సేమ్ టైం సిఎంఏ యుఎస్ఏ ఇప్పుడు చేయటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎక్కడ వస్తాయి, జాబ్స్ లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఫస్ట్ థింగ్. అండ్ ప్యాకేజ్, సార్ ఎంత ప్యాకేజ్ వస్తుంది నాకు, అండ్ సిఎంఏ యుఎస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, కోచింగ్ ఎలా ఉంటుంది, అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సిఎంఏ యుఎస్ లో, అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కోచింగ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పాస్ పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ ఇప్పుడు ఈ వెబినార్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి, అంటే సిఎంఏ యుఎస్ఏ అంటే మీనింగ్ నుంచి, అండ్ హై ఎండ్ అంటే ఏంటి, సిఎంఏ యుఎస్ఏ అయిపోయిన తర్వాత మీరు జాబ్ లోకి వెళ్ళి సిఎంఏ యుఎస్ఏ చూస్ చేసుకోవడం వల్ల ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, అక్కడి వరకు స్టేజ్ బై స్టేజ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ థింగ్ సార్, సిఎంఏ యుఎస్ఏ అనేది కోర్స్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ తో స్టార్ట్ చేద్దాం. అసలు ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది చెప్తాను. నేను ఫస్ట్ మొత్తం ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తానమ్మా, స్లైడ్స్ వేసుకుంటూ. అదంతా అయిపోయిన తర్వాత మీరు వినే ప్రాసెస్ లో కొన్ని డౌట్స్ రావచ్చు, అవన్నీ లాస్ట్ లో పెట్టుకుందాం. ఎందుకంటే మీరు మధ్యలో డౌట్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే కనెక్టివిటీ మిస్ అవుతుంది. అంటే ఒక మొత్తం క్లారిటీ వచ్చిన తర్వాత మీకు మధ్యలో క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ లో వినేటప్పుడు, ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి మీకు, అవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అక్కడే. అందుకని మనం డౌట్స్ అన్ని లాస్ట్ లో పెట్టుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ నా. సో సిఎంఏ యుఎస్ఏ, సార్ మీరు ఇండియాలో ఒక కామర్స్ ఫీల్డ్ లో బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటే, టాప్ పొజిషన్ లో మనం సెలెక్ట్ చేసుకునే కోర్సెస్ ఏంటమ్మా, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఐసిఏ వాళ్ళు కండక్ట్ చేసేది కోర్స్ అది, ఐసిఎంఏ వాళ్ళు కండక్ట్ చేసే సిఎంఏ ఇండియా, ఐఎన్డి అంటే ఇండియా నాన్న, సిఎస్ కంపెనీ సెక్రటరీ. ఈ 3 కోర్సులో ఏదో ఒకటి ఆర్ 3 చేస్తూ ఉంటారమ్మా జనరల్ గా. నేను ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఫర్ సిఏ. సిఏ ఫౌండేషన్ లో అకౌంట్స్ చెప్తాను, సిఏ ఇంటర్ లో డిటి అండ్ ఆడిటింగ్ చెప్తాను, సిఏ అండ్ సిఎంఏ ఫైనల్ లో డిటి అండ్ ఆడిటింగ్ చెప్తానమ్మా. సో నేను టీచ్ చేస్తాను, అంటే పాస్ట్ 10 years నుంచి మనం టీచింగ్ లో ఉన్నాం. దిస్ ఇస్ ద 10th year. సిఏ వాళ్ళకి చెప్పేవాడినమ్మా, అంటే ఇవన్నీ మనకు ఐడియా ఉంది ఈ కోర్సులు. సార్ ఇప్పుడు మరి మీరు ఎందుకు ఒక న్యూ కోర్స్, ఇవి కాకుండా నేను ఒక న్యూ కోర్స్ చెప్తున్నాను ఏంటమ్మా, ఇంటర్నేషనల్ కోర్సెస్ అని స్టార్ట్ చేసాం మనం. జనరల్ గా మేము కోచింగ్ ఇచ్చేది సిఏ, ఇండియన్ సిఎంఏ, సిఎస్ ఆల్రెడీ 10 years నుంచి కోచింగ్ ఇస్తున్నాం. జూనియర్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి సిఏ ఫైనల్ వరకు కాలేజ్ ఉంది మనది. ఐఎమ్ ద వన్ ఆఫ్ ది డైరెక్టర్. పర్టికులర్ గా ఇంటర్నేషనల్ కోర్సెస్ కోచింగ్ స్టార్ట్ చేసింది రీజన్ ఏంటి అని ఫస్ట్ నేను చెప్తాను. సో వాట్ ఈస్ ద రీజన్ పర్టికులర్ గా ఇంటర్నేషనల్ కోర్సెస్, పర్టికులర్ గా ఇంటర్నేషనల్ కోర్సెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ చెప్తాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్.
సార్ ఆల్రెడీ మీరు సిఏ కోర్సెస్ ఐ మీన్ ఇండియన్ కోర్సెస్ చెప్తేందుకు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ థింగ్ సినారియో చేంజ్ అయిందమ్మా. గ్లోబల్ సినారియో చేంజ్ అయింది. ఆ, ఏది అంటే ఎక్కువ మంది ఒక కోర్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ కోర్స్ కి డిమాండ్ కొంతవరకు తగ్గుతుంది అండ్ ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. మనం డైవర్సిఫై అవ్వాలి. ఆ కోర్స్ తో పాటు ఇంకొక అడిషనల్ కోర్స్ చేయటం ఆర్ ఆ కోర్స్ కాకుండా ఇంకో కోర్స్ చేయటం చేయాలమ్మా. అలాంటి టైం ఇప్పుడు వచ్చింది. ఇంటర్నేషనల్ కోర్సెస్ చేయటం వల్ల మీకు స్కోప్ ఏమవుతుంది, ఇండియానే కాదమ్మా, అంటే ఇండియాలో జాబ్స్ ఉంటాయి, ఇండియాతో పాటు అవుట్ సైడ్ ఇండియాలో కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అబ్రాడ్ లో మెయిన్ గా యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇండియాలో కూడా జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే యుఎస్ ప్రాజెక్ట్స్, యూకే ప్రాజెక్ట్స్, ఇండియన్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ ప్రాజెక్ట్స్ అవే. దట్స్ వై వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇంటర్నేషనల్ కోర్సెస్. ఏమేమి స్టార్ట్ చేశాం సార్? సిఏ మీన్ ఇది ఇండియా సిఏ అమ్మా. ఇంటర్నేషనల్ కోర్సెస్ సిఎంఏ యుఎస్ ఫస్ట్. ఎందుకు సార్ ఈ కోర్స్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే కామర్స్ కోర్సెస్ అన్నిట్లో తక్కువ టైంలో కంప్లీట్ చేసుకొని తక్కువ కాస్ట్ తో కంప్లీట్ చేసుకునే కోర్స్ ఇదేనమ్మా, సిఎంఏ యుఎస్. యాక్చువల్లీ సిఎంఏనే మన ఇండియన్ సిఎంఏ కూడా ఉంది కాబట్టి యుఎస్ అని బ్రాకెట్ లో పెట్టాం. ఓకేనా. నెక్స్ట్ సార్ సిపిఏ అందరికి తెలిసిందే. ఇదేంటంటే ఒక సిఎంఏ తర్వాత చేసుకునేదమ్మా సిపిఏ హై అండ్ లెవెల్లో. నెక్స్ట్ ఏసీసీఏ అని ఉంటుందమ్మా, యుఎస్ కోర్స్ కాకుండా యూకే కోర్స్. అది కూడా సిఎంఏ తో పాటు చేసుకుంటారు, సిఎంఏ యుఎస్ తో పాటు. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం వెబినార్ సిఎంఏ యుఎస్ గురించి కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. అసలు సిఎంఏ అంటే ఏంటి సార్? సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఎవరు సార్, ఎవరు, ఏ ఇన్స్టిట్యూట్ ఇది ఆఫర్ చేసేది? ఐఎంఏ ఇన్స్టిట్యూట్ అమ్మా, యుఎస్ లో రిజిస్టర్ అయిన ఇన్స్టిట్యూట్. 140 కంట్రీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఇండియాలో కూడా ఉంది బ్రాంచ్, బెంగళూరులో. మీరు సైట్ చెక్ చేసుకోవచ్చు, ఐఎంఏ ఇన్స్టిట్యూట్. సార్ అంటే ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళి చదవాలా ఈ కోర్సు? కాదు నాన్న, ఇక్కడ రైట్ నో మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ నుంచి కూడా కోచింగ్ తీసుకోవచ్చు. మన టార్గెట్ అకాడమీ కోచింగ్ ఇస్తుంది. రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో ఇస్తాం మేము, ది సేమ్ టైం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇస్తాం. ఫిజికల్ బ్యాచ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, రికార్డెడ్ కూడా ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్, ఫిజికల్ బ్యాచ్ ఉంటుంది. ఆన్లైన్ అంటే ఏంటి? ఫిజికల్ లింకే వస్తుంది, అక్కడ ఇంట్లో కూర్చొని ఇదే క్లాస్ అటెండ్ అవ్వచ్చు. లేదు ఫిజికల్ గా వస్తేనే చదువుతా ఉన్న వాళ్ళు ఫిజికల్ గా. దాని గురించి నేను తర్వాత చెప్తాను. సార్ ఐఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంతకు ముందు ఐఎంఏ ఇన్స్టిట్యూట్ ఇండియాలో కండక్ట్ చేసేది కాదు ఎగ్జామ్స్, అవుట్ సైడ్ ఇండియాలో కండక్ట్ చేసేది. బట్ 3 years బ్యాక్ నుంచి ఇండియాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందమ్మా. ఈ కోర్సెస్ పాపులారిటీ ఇంక్రీజ్ అయిపోయింది. ఐఎంఏ ఇన్స్టిట్యూట్ సిఎంఏ యూఎస్ఏ ఇస్ ఆఫర్డ్ బై ఐఎంఏ ఇన్స్టిట్యూట్. ఐఎంఏ ఇన్స్టిట్యూట్ ఇస్ అ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అమ్మా. మీరు ఇండియాలోనే కాదు అవుట్ సైడ్ ఇండియాలో కూడా జాబ్ ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడుకోవాలి అంటే అవుట్ సైడ్ ఇండియాలో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ కోర్స్ కి ఇండియాలో కంటే. గల్ఫ్ కంట్రీస్ అవ్వచ్చు ఆర్ యుఎస్ అవ్వచ్చు, ఎక్కువ రికగ్నిషన్ ఉంటుంది. రైట్. ఇండియాలో కూడా ఉంటుందమ్మా ఎంఎన్సి కంపెనీస్ లో. సార్ సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఈస్ అ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ సర్టిఫికేషన్, ఇట్స్ అ ఛాన్స్ టు కాల్ ది ఎక్స్పర్ట్. సో ఇది ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అమ్మా, అది అతను చెప్పేది. అది సింబల్ అలా ఉంటుందమ్మా. సో ప్రొఫెషనల్ అంటే మీకు ఇండియాలో ఎలా అయితే సిఏ ఉంటుందో సిఎంఏ ఉంటుందో సేమ్ అలాగే గ్లోబల్ గా ఇది గ్లోబల్లీ రికగ్నైజ్ అంటే ఇండియాలో కాకుండా గ్లోబల్ గా రికగ్నిషన్ వస్తుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ సిఎంఏ కోర్స్ ఇంట్రడక్షన్. సార్ సిఎంఏ యుఎస్ అనేది సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, ఇట్స్ ప్రొఫెషనల్ కోర్స్. సో అవార్డెడ్ బై ఐఎంఏ. ఐఎంఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. యుఎస్ఏ లో ఉంటుంది మెయిన్ బ్రాంచ్, బెంగళూరులో ఇండియాలో అయితే బ్రాంచ్ ఉంది బెంగళూరు. 140 కంట్రీస్ లో రిజిస్టర్ అయింది. ఓకేనా. రైట్ నా సార్. దెన్ డ్యూరింగ్ ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత సార్? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్? 6 to 9 months అమ్మా. ఒక ప్రొఫెషనల్ కోర్స్, ఒక ప్రొఫెషనల్ కోర్స్ 6 to 9 months లో ఏదైనా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే అది ఒకటే. ఇంకా ఏ ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్నా మీకు మినిమం 2 to 5 years పడుతున్నాము మినిమం ఈ ఒక్క కోర్స్. ఎందుకు సార్ అంటే 2 పేపర్స్ ఉంటాయి ఎగ్జామ్స్, 2 ఎగ్జామ్స్. పేపర్ 1, పేపర్ 2, అకౌంట్స్, కాస్టింగ్, ఎఫ్ఎం పేపర్ 2 లో 6 to 9 months లో కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కోర్స్ అమ్మా. అందుకని ఎంత పాపులర్ అవుతుంది. చాలా తక్కువ టైంలో ప్రొఫెషనల్ సర్టిఫికేట్ వస్తుంది, జాబ్ తెచ్చుకోవచ్చు మనం. చాలా మంది సిఏకి బ్యాకప్ గా దీన్ని పెట్టుకుంటారు. సిఏ అంటే మనకి 5 years పడుతుందమ్మా, అన్ని ఫస్ట్ అటెంప్ట్ అయిపోతాయి. ఎక్కడైనా ఆగిపోతే
ఇంకా మనం మళ్ళీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తోనో డిగ్రీ సర్టిఫికేట్ తోనో మిగిలిపోతాం. ఇది అలా కాదమ్మా, ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మీ పేరు ముందు సిఎంఏ అని రాసుకోవచ్చు, గ్లోబల్లీ రికగ్నైజ్. సరే, 2 ఎగ్జామ్సే ఉంటాయి నేను చెప్పినట్టు, పేపర్ 1, పేపర్ 2. సో పార్ట్ 1, పార్ట్ 2 అంటారు. సరే, ఏంటి సిలబస్ ఏంటి? నేను చెప్పినట్టుగా ఫస్ట్ పేపర్ లో అకౌంట్స్ అండ్ కాస్టింగ్ ఉంటుందమ్మా, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, బడ్జెట్స్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ. సెకండ్ పేపర్ లో ఎఫ్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ 500 మార్క్స్ ఉంటుంది, సెకండ్ పేపర్ 500 మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కసారి రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇయర్లీ 4 టైమ్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి, చెప్తాను ఇప్పుడు. ఎంసీక్యూస్ ఉంటాయమ్మా, అదొక అసలు ఈ కోర్స్ చాలా మంది సెలెక్ట్ చేసుకుని పాస్ పర్సెంటేజ్ అంత ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఎంసీక్యూస్. చాలా మందికి ఆ థియరీ మగప్ చేసి అది గుర్తుపెట్టుకుని రాయటం చాలా మందికి ఇష్టం ఉండదమ్మా. చాలా క్లెవర్ ఉంటారు, బట్ అది మగప్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు, రాయరు. ఇక్కడ ఏ ఇంటర్నేషనల్ కోర్స్ లో మగప్ అనే కాన్సెప్టే ఉండదమ్మా. ఇండియాలోనే అది ఇంకా ఉండిపోయింది, చిన్నగా చేంజ్ అవుతుంది. 2 years తర్వాత ఇండియాలో కూడా ఉండదు మగప్ కాన్సెప్ట్. పట్టి పట్టి రాయండి అనేది ఉండదు. ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో పర్టికులర్ గా అటెంప్ట్ రాసేసి ఇయర్స్ ఆన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిన, అంటే పాస్ అయ్యాడా, ఇంకా పాస్ అవ్వలేదా, ఇంకెప్పుడు పాస్ అవుతాడు, ఇలాంటి క్వశ్చన్స్ ఏ ఉండవు. డామ్ షూర్ 99% ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోతుంది. లేదా ఒక్కవేళ మీరు సరిగా చదవకుండా మేము పెట్టిన ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే సెకండ్ అటెంప్ట్ లో అయిపోతుంది. మేము పెట్టిన ఎగ్జామ్స్ రాసేసి ఇంటర్నల్ గా మేము చెప్పినట్టు చదువుకుంటే ఫస్ట్ అటెంప్ట్ లో అయిపోతుంది 9 months లో, ఆ 6 to 9 months లో. సో అది గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది. సార్ కంపేర్ చేస్తే సిఎంఏ యుఎస్ ని ఈ పర్టికులర్ ఇండియన్ యుఎస్ కంపేర్ చేస్తే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఈ సిఎంఏ యుఎస్ ఉంటుంది కదమ్మా, అది 6 to 9 months లో అయిపోతుంది. ఏసీఏ సిఎంఏ తీసుకున్నా ఇండియాలో ఆన్ యావరేజ్ 5 years పడుతుంది, అన్ని ఫస్ట్ అటెంప్ట్ అయిపోతాయి. ఇక్కడ ఏమో 2 పేపర్స్ ఉంటాయి, 18 పేపర్స్ ఉంటాయి అన్ని స్టేజెస్ లో కలిపేసి. ఇఫ్ యూ యాడ్ ఆల్ ది స్టేజెస్ 18 పేపర్స్ ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వస్తుంది. హియర్ వీ హ్యావ్ ఓన్లీ నేషనల్ రికగ్నిషన్. అంటే అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు, బట్ అంత రికగ్నిషన్ ఉండదు. ఇక్కడ పాస్ పర్సెంటేజ్ 50 to 60% ఉంటుంది, ఇక్కడ 5 to 10% ఉంటుంది. పాస్ పర్సెంటేజ్ కంట్రోల్ చేస్తారు ఇండియన్ ఎగ్జామ్స్ లో, ఎంతమందిని డిమాండ్ బట్టి అంతమందినే రిలీజ్ చేయరు ఒకేసారి. ఇక్కడ అలా కాదు, గ్లోబల్ గా ఉంటుంది కాబట్టి, గ్లోబల్ గా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంతమందినే రిలీజ్ చేయాలనే క్రైటీరియా ఉండదు ఇంటర్నేషనల్ కోర్సెస్ లో. బట్ ఇండియన్ కోర్సెస్ లో ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే ఒకేసారి అంతమందిని రిలీజ్ చేసిన పాస్ చేసి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, అందుకని కంట్రోల్ చేస్తారు పాస్ పర్సెంటేజ్. అది నోన్ ఫ్యాక్ట్, అమ్మా. కానీ ఇంటర్నేషనల్ కోర్సెస్ లో అది ఉండదు, ఎందుకంటే ఎంటైర్ గ్లోబల్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళి జాబ్ తెచ్చుకోవచ్చు. కాబట్టి వాళ్ళు పాస్ పర్సెంటేజ్ కంట్రోల్ చేయాలన్నంత అవసరం ఉండకూడదు. ఇక్కడ ఉండాలి, అది ఉంటుంది ఇండియాలో. ఓకే, సో ఆపర్చునిటీస్ ఎంటైర్ ద వరల్డ్ ఉంటాయి, ఇక్కడ ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి. సరే, నెక్స్ట్ సార్ ప్లేస్మెంట్స్. సిఎంఏ యూఎస్ చేస్తే ప్లేస్మెంట్స్ ఎంఎన్సీ కంపెనీస్ లో వస్తాయమ్మా. ఎంఎన్సీ కంపెనీస్ లో, అబ్రాడ్ లో అయితే ఇంకా డిమాండ్ ఉంటుంది బాగా, గ్లోబల్ రికగ్నిషన్ వస్తుంది. సరే, ఏ కంపెనీస్ లో వస్తాయి ప్లేస్మెంట్స్? ఇవ్వండి ఎంఎన్సీ కంపెనీస్, ఇండియాలోనే వస్తాయి ప్లేస్మెంట్స్. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, మన సౌత్ లో అయితే మెట్రో సిటీస్ లో జాబ్స్ ఉంటాయి. ఐబిఎం, అమెజాన్, టాటా. మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళాలనే ప్లాన్ ఉంటే మాత్రం. సో ఈ టాటా, నెస్లే ఇవన్నీ. ఇంకా బిగ్ 4 ఫార్మ్స్ ఐడియా ఉంటుందమ్మా, చాలా మందికి బిగ్ 4 ఫార్మ్స్ తెలిసే ఉంటుంది. చెప్పండి, ఈఎన్వై, పిడబ్ల్యూసి, కేపిఎంజీ, గ్రాండ్ టోట్, ఇవన్నీ అమ్మా. సో ఇవన్నీ పిడబ్ల్యూసి, కేపిఎంజీ, ఎన్వై ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఈ బిగ్ 4 ఫార్మ్స్ లో మనకి ఈజీగా ఈ కోర్స్ క్వాలిఫై అయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు బిగ్ 4 ఫార్మ్స్ లో. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్. సార్ ఎగ్జామ్స్ మన సిఏ ఎగ్జామ్స్ ఆర్ ఇండియన్ ఎగ్జామ్స్ లాగా వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు రాయటం కాదండి. వాళ్ళు ఇయర్లీ ఇదిగోండి 3 times, జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్. జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ విండోస్ లో కండక్ట్ చేస్తారు. జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్. సార్ నేను మరి ఎప్పుడు రాయాలి? కోచింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ విండోలో. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోచింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు 6 months తర్వాత విండో ఏమొస్తుంది? మే వస్తుంది. లేదు నేను కొంచెం ఫాస్ట్ గా చదువుతానంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో రాసుకోవచ్చు. లేదు మేము డిసెంబర్ లో స్టార్ట్ చేస్తాం కోచింగ్ అంటే మే విండోలో రాసుకోవచ్చు, మీరు మే, జూన్ విండోలో. ఓకేనా? సో అలా ప్లాన్ చేసుకోవాలి.
కోచింగ్ కంప్లీట్ చేసుకుంటే మా దగ్గర ఇంటర్నల్ ఎగ్జామ్ మోక్ టెస్ట్ రాస్తామండి. మోక్ టెస్ట్ లో పాస్ అయ్యారు అంటే కంపల్సరీ మెయిన్ ఎగ్జామ్ లో పాస్ అవుతారు. ఎంసీక్యూస్ అవే అడుగుతాడు ఎగ్జామ్ లో. మగప్ చేయాల్సిన అవసరం లేదు, డీటెయిల్ గా ఉంటుంది కోచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. 6 months అట్ ప్రోమటిక్ సెంటర్, 6 months ఇలా 3 times కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ అండి, అంటే ఇంట్లో కూర్చొని రాసేది కాదు. సెంటర్ కి వెళ్ళి కంప్యూటర్ లో రాయాలి ఎగ్జామ్. టైపింగ్ ఉండదండి, జస్ట్ ఏబిసిడీలో చూస్ చేసుకోవాలి ఒకటి. ఎంసీక్యూస్ ఆన్లైన్. ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఎక్కడ ఉంటుంది సార్ ఎగ్జామ్ సెంటర్? ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది. మీకు దగ్గరగా ఏది ఉంటే అది చూస్ చేసుకోండి. మనం గైడెన్స్ ఇస్తామండి, మన కోచింగ్ తో పాటు గైడెన్స్ కూడా ఇస్తాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాదు, ఎగ్జామ్ అయిపోయి జాబ్ వచ్చేంత వరకు మన గైడెన్స్ ఉంటుంది దగ్గర జాయిన్ అయితే. సార్ ఎన్ని మార్క్స్ పాస్ అవ్వాలి? 360 marks, 500 marks ఈజీగా వస్తాయండి ఎంసీక్యూస్. ఈజీగా, చాలా ఈజీగా మన స్టూడెంట్స్ చాలా మంది ఈజీగా పాస్ అయిపోతున్నారు. ఎందుకంటే మన క్లాస్ లో ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవే వస్తున్నాయి ఎగ్జామ్ లో. 360 marks, సో 500 marks, 360 marks వస్తే చాలు. ఒక్కొక్క పేపర్ సపరేట్ గా రాసుకోవచ్చు, రెండు ఒకేసారి రాయాలని ఏం లేదు. సార్ ఎప్పుడు అలా రాయొచ్చు, మన ఇష్టం అండి. ఫస్ట్ పేపర్ కోచింగ్ తీసుకొని రాసిన తర్వాత మళ్ళీ సెకండ్ పేపర్ రాసుకోవచ్చు. లేదు రెండు ఒకేసారి కోచింగ్ తీసుకొని ఒకటి రివిజన్ కంప్లీట్ చేసుకుని రాసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రాసుకోవచ్చు. ఇమీడియట్ గా రాయాలనే రూల్ ఏం లేదు. నెక్స్ట్, సో 2 exams పాస్ అయితే సరిపోతుందండి. డిగ్రీ. సార్ ఎలిజిబిలిటీ ఏంటి? వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ? నేచర్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఆబ్జెక్టివ్ ప్యాటర్న్, మగప్ చేయకూడదు, కాన్సెప్చువల్ గా ఉంటుంది. అండ్ మగప్ అనే కాన్సెప్టే ఉండదు. ఆబ్జెక్టివ్ అంటే ఏంటన్నా ఎంసీక్యూస్, ఈజీగా ఉంటుంది, లాజికల్ గా ఉంటుందండి. జాబ్ ఓరియంటెడ్, జాబ్ గ్యారంటీగా ఉంటుంది, జాబ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. నెక్స్ట్, ఎలిజిబిలిటీ. సార్ నేను చేయాలనుకుంటున్నాను ఈ కోర్సు, ఏంటి? డిగ్రీ జాయిన్ అయితే సరిపోతుంది. మీరు ఇంకా డిగ్రీ జాయిన్ అవ్వలేదా? భయపడక్కర్లేదండి. సో మన దగ్గరే ఉంది డిగ్రీ కూడా. మీరు కోర్స్ చేయాలనుకుంటే చాలు, మన కాలేజీలు తెలిసిన కాలేజ్ లో డిగ్రీ జాయిన్ చేస్తాం. మీరు ఈ కోచింగ్, సార్ ఈ కోర్స్ స్టార్ట్ చేయాలంటే డిగ్రీ కాదు, ఎగ్జామ్ రాయాలంటే డిగ్రీ. కాబట్టి ఎగ్జామ్ రాసే లోపు డిగ్రీ అడ్మిషన్స్ ఒకటి తీసుకొని జాయిన్ అవుతాం, ఇబ్బంది లేదు. ఆల్రెడీ మీరు డిగ్రీ జాయిన్ అయితే ఇబ్బంది. డిగ్రీ జాయిన్ అయితే అంటున్నానండి, కంప్లీట్ అయితే కాదు, జాయిన్ అయితే చాలు ఎలిజిబుల్ ఈ కోర్స్ రాయడానికి. అంటే ఎలా మాట్లాడుకోవచ్చు, ఇంటర్మీడియట్ +2 అంటారు కదా, అది కంప్లీట్ అయిన వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్. ఎందుకంటే ఎలాగో డిగ్రీ జాయిన్ అవుతారు కాబట్టి మన దగ్గర. కానీ ఒకవేళ అవ్వకపోతే డిగ్రీ జాయిన్ అయితే చాలు, డిగ్రీ స్టూడెంట్ అయితే చాలు ఈ కోర్స్కి ఎలిజిబుల్. డిగ్రీ కంప్లీట్ చేయక్కర్లేదు, అంటే ఇంటర్ +2 అయిపోవాలి కంపల్సరీ, డిగ్రీ జాయిన్ అవ్వాలి. సార్ నేను ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇబ్బంది ఏం లేదండి, మనం జాయిన్ చేపిస్తాం, ఆర్ మనం గైడెన్స్ ఇస్తాం. కోచింగ్. సార్ కోచింగ్ ఎక్కడ? అమ్మా ఒక్క నిమిషం. సబ్జెక్ట్స్, కాస్టింగ్ ఎఫ్ఎం అమ్మ, ఇదిగోండి ఒక్క నిమిషం. సబ్జెక్ట్స్, ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, పిఎన్ఎల్, అది ఫస్ట్ చాప్టర్ అమ్మ. బడ్జెట్స్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ ఇయర్ కి ఏ బడ్జెట్ వేసుకోవాలి, సెకండ్ చాప్టర్ అమ్మ. పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అంటే మన బడ్జెట్ కి యాక్చువల్స్ కి డిఫరెన్స్ వస్తే పర్ఫార్మెన్స్ ఎవరు తక్కువ చేశారు లేదు, అది థర్డ్ చాప్టర్ నాన్న. కాస్ట్ మేనేజ్మెంట్ అంటే మన కాస్ట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అది ఫోర్త్ చాప్టర్ అమ్మా. ఫిఫ్త్ చాప్టర్ ఇంటర్నల్ కంట్రోల్స్, మన కంపెనీ బాగుండాలంటే ఇంటర్నల్ కంట్రోల్స్. ఒక నిమిషం నాన్న, ఒక్కొక్కటి తీసుకుంటా, టేకప్ తీసుకుంటా, మళ్ళీ స్లైడ్స్ డిస్టర్బ్ అవుతుంది. మన కంపెనీ బాగుండాలి అంటే మనం కంపెనీలో ఇంటర్నల్ కంట్రోల్స్ ఏం పెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ మ్యాన్ దగ్గర నుంచి కంప్యూటర్ పాస్పోర్ట్ల వరకు, అది సిక్స్త్ చాప్టర్ నాన్న. సిక్స్త్ చాప్టర్ టెక్నాలజీ అండ్ అనాలిసిస్. ఒక కంపెనీలో టెక్నాలజీ ఎక్కడెక్కడ వాడతారు, అకౌంట్స్ లో ఎక్కడ వాడతారు, ఏంటి కాస్టింగ్ లో ఎక్కడ వాడతారు, అసలు కంపెనీలో సాఫ్ట్వేర్స్ ఎక్కడ వాడతారు, అది ఫిఫ్త్ చాప్టర్ అమ్మా. సిక్స్త్ చాప్టర్, ఇది పేపర్ 1 అమ్మా, 500 marks. ఇది వెయిటేజ్ 15%, 20%, ఇవన్నీ వెయిటేజ్ ఒక్కొక్క చాప్టర్ నుంచి. నెక్స్ట్ పేపర్ 2 సార్ ఎఫ్ఎం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అంటే రేషియో అనాలిసిస్ నాన్న. కార్పొరేట్ ఫైనాన్స్ అంటే ఏంటి సార్, క్యాపిటల్ బడ్జెటింగ్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఇవన్నీ. డెసిషన్ అనాలిసిస్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అంటే మనం ఒక కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు అది ఇన్వెస్ట్ చేయాలా లేదా అని. రిస్క్ మేనేజ్మెంట్, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రిస్క్ ఎంత ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి. అంటే ఇప్పుడు
మన రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అవన్నీ చెప్పట్లా, చాప్టర్ నేను చెప్తున్నా. మరి రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలంటే ఏంటి, ఆ చాప్టర్ చెప్పాలి. ఇప్పుడు అవన్నీ చెప్తూ వచ్చారనుకోండి సిలబస్ అవుతుంది, ఈ వెబినార్ కాస్త 1 year అవుతుంది. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామమ్మా బిజినెస్ తో పాటు, అవి చేయాలా వద్దా, చేస్తే ఎక్కడ చేయాలి, ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తాం, ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయడం, పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడం, ఎఫ్ఎం అమ్మ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అంటే ఇవి ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మరి నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, నాకు అవన్నీ తెలియదు కదా, తెలియదమ్మా, ఊరికే ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సిలబస్ ఏంటి అని నేను అందుకనే మీకు తెలియదు కాబట్టి నేను కామన్ గా చెప్పాను, అకౌంట్స్ కాస్టింగ్ ఎఫ్ఎం ఉంటుందని. ఇవన్నీ ఎఫ్ఎం కి సంబంధించిన టాపిక్స్. ప్రొఫెషనల్ ఎథిక్స్, సో ఓవరాల్ గా మనం ఎలా బిహేవ్ చేయాలి ప్రొఫెషనల్ గా క్వాలిఫై అయిన తర్వాత అని లాస్ట్ చాప్టర్, నార్మల్ చాప్టర్ థియరీ. ఓకేనా అన్న, రైట్. సో ఎక్కడున్నాం, ఇక్కడ సార్ జాబ్ ఓరియంటెడ్ గా ఉంటుంది, సెటిల్. కోచింగ్ గురించి చెప్తున్నాను అమ్మా, కోచింగ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనం సెటిల్, ఎర్లీగా సెటిల్ అవ్వచ్చు, అదొక అడ్వాంటేజ్ అండి ఈ కోర్స్ లో. ఎర్లీగా సెటిల్ అవ్వచ్చు, సక్సెస్ షూర్ సక్సెస్ వస్తుంది, అది కూడా నేను చెప్తా. నా క్లాసులు రెగ్యులర్ గా అటెండ్ అయ్యి ఒకవేళ ఆబ్సెంట్ అయినా ఆ క్లాస్ రికార్డింగ్ వస్తుంది, నేను చెప్తాను దాని గురించి, క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటని. ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి మేము ఫాలో అయిన ప్యాటర్న్, మీకు కూడా చెప్పిన తర్వాత అర్థం అవుతుంది ఇలా ఇంతకు ముందు లేదు, వీళ్ళే ఫాలో అవుతున్నారు ఫస్ట్ టైం అని చెప్తాను. అండ్ 6 months, 6 months లో పాస్ అవ్వచ్చు, 6 to 9 months. సార్ క్లాసెస్ ఎలా ఉంటాయి, హౌ క్లాసెస్ విల్ బి, కేర్ఫుల్ గా వినండి అమ్మా. We are from Target Academy and we offer CMA USA as one of the course, international course. First, మా క్లాసెస్ ఎలా ఉంటాయి సార్, ఫిజికల్ క్లాసెస్ ఉంటాయమ్మా. నేను ఇప్పుడు క్లాస్ రూమ్ కూర్చున్నాను, జనరల్ గా అయితే స్టూడెంట్స్ ఉంటారు, ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి. సేమ్ ఇదే క్లాసు మీకు ఇప్పుడు ఎలా అయితే లింక్ ఇచ్చామో సేమ్ అలా ఆన్లైన్ లింక్ ఇస్తాం, జూమ్ లింక్. అంటే ఇది మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సార్ నాకు టైం కుదరదు, ఏ టైమింగ్ లో ఉంటుంది క్లాసు, మాకు కంఫర్టబుల్ టైమింగ్ లో మేము పెట్టుకుంటాం అమ్మా. ఇక్కడ ఫిజికల్ బ్యాచ్ కి సంబంధించి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 2 hours స్లాట్స్ ఉంటాయి. సార్ నాకు అసలు అప్పుడు కుదరదు సార్, ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఫిజికల్ బ్యాచ్ కి రావటం, ఇంకొకటి ఆ టైమింగ్స్ లో నేను ఆన్లైన్ అటెండ్ అవటం, నాకు అస్సలు కుదరదు సార్. అది రికార్డింగ్ అమ్మా, ఎప్పుడు ఏ రోజు క్లాస్ ఆ రోజు ఇమీడియట్ గా క్లాస్ అయిపోయిన వెంటనే యాప్ లో వెళ్ళిపోతాయి. యాప్ లో మీ ఫోన్ లో ఆన్ చేసుకుని చూడొచ్చు, మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు. అది కూడా కుదరదు సార్, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు కోచింగ్ రండి. ఒకటి ఫిజికల్ బ్యాచ్ కి, అండ్ ఇంకొకటి అదే మీరు అక్కడ కూర్చొని ఆన్లైన్ లో వింటాం. లేదు అంటే మీరు ఎప్పుడు ఫ్రీ టైంలో ఉంటే ఆ ఫ్రీ టైంలో ఏ రోజు ఆ రోజు రికార్డింగ్ కంప్లీట్ చేసుకోవడం. ఇది అవే అమ్మ, ఫిజికల్ ఆన్లైన్ రికార్డెడ్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మ, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, బేసిక్స్ దగ్గర నుంచి మీకు వీడియోస్ పెట్టుంటారమ్మా, మీరు చూసుంటారేమో. మన బేసిక్స్ క్లాసెస్, నేను లేటెస్ట్ బ్యాచ్ కూడా పెడతారు మీకు ఫస్ట్ చాప్టర్. అంటే బేసిక్స్ దగ్గర నుంచి హై ఎండ్ వరకు డీటెయిల్డ్ గా 1 2 సార్లు మన స్టూడెంట్ డౌట్ అడిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్డ్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను సపోర్టింగ్ ఫ్యాకల్టీ ఉన్నారమ్మా, అంటే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. మళ్ళీ నాకు సపోర్టింగ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, వాళ్ళు మీరు అడిగినా అడగకపోయినా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అలా ఒక్కొక్క టాపిక్ నేను ఒక 2 times, వాళ్ళు ఒక 2 times, 4 times రివిజన్ చేస్తాం. ఎంసీక్యూస్ కూడా ఇలా ఎక్కడా లేదు, ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ లేదమ్మా. కాన్సెప్ట్ మాత్రమే చెప్తా, ఎంసీక్యూస్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లే ఈ కోర్స్ కి. ఈ కోర్స్ కి అసలు కోచింగే లేదని మేము దిగాం, సిఐ ఇండియన్ కోర్సెస్ చెప్పుకుంటూ కూడా. మేము ఈ కోర్సెస్ స్టార్ట్ చేయడానికి రీజన్, మా స్టూడెంట్స్ కి వేరే చోటకి పంపించి, పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఏనమ్మా, మీరు నెట్ లో కొట్టగానే ఆ పేరే ముందు వస్తుంది, అక్కడ మా స్టూడెంట్స్ నే పంపించాం కోర్స్ మంచిది చేయండి అని. సిఏ డ్రాప్ అయిన వాళ్ళకి, సిఏ కష్టంగా ఫీల్ అయిన వాళ్ళకి, అక్కడ వాళ్ళు చాలా డబ్బులు కట్టేసి మోసపోయి అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఫస్ట్ థింగ్, మేము రిఫర్ చేసినప్పుడు మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంకా మేము డిసైడ్ అయ్యాం, మేము స్టార్ట్ చేయాలి. మా సిఏ కోర్సులు టీచింగ్ మేము ఎలా అయితే క్వాలిటీ ఇస్తాం, సేమ్ అంతకు మించిన క్వాలిటీ ఇంటర్నేషనల్ కోర్సెస్ కి ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ కానీ, ఎంసీక్యూస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన సౌత్ స్టూడెంట్ కి ఏంటంటే అమ్మ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాలి ఫ్యాకల్టీ. అలాంటివన్నీ ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లాస్ లో, అన్ని ఎంసీక్యూస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టూడెంట్స్ చదివించాలి, స్టడీ అవర్స్ పెట్టాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసి ఇది కూడా మెటీరియల్ ప్రాపర్ గా ఇవ్వాలి. చార్ట్స్ మెటీరియల్, బూస్టర్ మెటీరియల్, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్, కలర్డ్
మీకు ఇప్పుడు చూపిస్తానమ్మా కలర్డ్ మెటీరియల్. జస్ట్ మీకు స్లైడ్ ఒకటి ఉంటుంది, అలాగే ఉండండమ్మా. సో ఐ విల్ షో ది మెటీరియల్. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది మన మెటీరియల్ అని. సో ఇప్పుడు ఇదిగోండి నాన్న, ఇది ఓపెన్ చేస్తే మన మెటీరియల్ ఓపెన్ అవుతుంది. 1 minute నాన్న. కలర్డ్ మెటీరియల్ ఎలా ఉంటుంది ఏంటి అని ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మెటీరియల్. ఒక్క నిమిషం అమ్మా. ఎక్కడ ఉంది? ఇదిగోండి నాన్న మెటీరియల్. అంటే ఇవన్నీ చార్ట్స్ కలర్డ్ మెటీరియల్ అమ్మా. మీరు చూసినట్లయితే కలర్డ్ మెటీరియల్. సో అన్ని కలర్డ్ మెటీరియల్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్. ఇవన్నీ క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మెటీరియల్ లో కూడా ఇస్తాను. ఎందుకంటే స్టూడెంట్ కి మెటీరియల్ లో చూపించి అక్కడ ఉన్నది నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చెప్పే ప్రతిదీ మెటీరియల్ లో ఉంటుంది విత్ ఎగ్జాంపుల్. నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా అక్కడ ఉంటుంది. స్పెషల్ టైప్ ఆఫ్ ఫాంట్ తో కలర్డ్ మెటీరియల్ నాన్న. అప్పుడు స్టూడెంట్ కి ఈజీగా చదువుతుంది. ఇప్పుడు చూడండి, లాంగ్ టర్మ్ డెట్ రేషియో ఏంటి ఏంటి ఎలా వస్తుంది, చార్ట్ వేసాం నీట్ గా, ఈజీగా అర్థం. అదే పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు రాస్తే స్టూడెంట్ చదవడమ్మా. ఎందుకంటే నేను ఒకప్పుడు స్టూడెంటే కదా, నాకు తెలుసు అది. సారీ. సో ఇలాంటివన్నీ అమ్మ ఈచ్ కలర్ఫుల్ గా ఉన్నాయి. అండ్ సేమ్ టైం చార్ట్స్ యూస్ చేస్తాం మనం, ఫార్ములాస్ ఎక్స్ప్లెనేషన్ కానీ. నేను ఓన్ గా రాసిన మెటీరియల్ అమ్మా ఇది. నేను ఓన్ గా డిజైన్ చేసిన మెటీరియల్. మన ఇన్స్టిట్యూట్ సిలబస్ తీసుకొని నేను ఓన్ గా నా ఓన్ ఎగ్జాంపుల్స్ తో నేను ఓన్ గా డిజైన్ చేసిన మెటీరియల్ ఇది, కలర్డ్ మెటీరియల్. మీరు జాయిన్ అయిన నెక్స్ట్ మినిట్ ఈ మెటీరియల్ మీకు వస్తుంది, ఫిజికల్ కాపీ వస్తుంది. ఒకవేళ మీరు ఫిజికల్ అయితే ఇక్కడ చేతికి హ్యాండ్ లో ఇస్తాము. ఒకవేళ ఆన్లైన్ అయితే మీకు పంపిస్తాం. ఒక 3 days టైం పడుతుంది కదా అది రావటానికి, ట్రాన్స్పోర్ట్. సారీ, పేపర్ 1 ఇస్తాము. అది మీరు ఫుల్ ఫీజు కట్టినప్పుడు మెటీరియల్ ఇచ్చేస్తాము. ఒకవేళ ఇన్స్టాల్మెంట్ లో ఫీజు కడితే మాత్రం పేపర్ 2 ఇస్తాము. మీరు కొంత ఫీజు క్లియర్ అయిన తర్వాత ఇంకొక పేపర్ ఇస్తాం. ఫుల్ ఫీజు ఒకేసారి కట్టేస్తే 2 మెటీరియల్స్ ఇమీడియట్ గా ఇచ్చేస్తాము. ఇమీడియట్ గా ఇచ్చేస్తాము. ఒకవేళ ఆన్లైన్ అయితే ఇమీడియట్ గా సెండ్ చేస్తాం. ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళకైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఫస్ట్ పేపర్ ఇస్తాం, ఒక బుక్ ఇస్తాం. సెకండ్ కొన్ని 2-3 ఇన్స్టాల్మెంట్స్ అయిన తర్వాత మిగతా మెటీరియల్ ఇస్తాం. ఇబ్బంది ఏమి ఉండదు క్లాస్ కి. ఓకే, ఇలా ఉంటుందమ్మా మెటీరియల్ ఎవ్రీథింగ్. సో ఇది సార్ క్లాసెస్ అని చెప్పాం కదా, అది కూడా ఒకసారి మీకు స్విచ్ అవుతుందమ్మా స్లైడ్. మన యాప్ ఉంది, యాప్ ను కూడా ఒకసారి చూపిస్తాను మీకు, జస్ట్ ఒక ఐడియా కోసం. సో యాప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఒక నిమిషం నాన్న, ఓటీపీ ఫోన్కి వచ్చింది, జస్ట్ ఇప్పుడే తీసుకొస్తాను ఫోను. దిస్ ఇస్ అవర్ యాప్ నాన్న. మీకు కూడా యాక్సెస్ వస్తుంది, మీరు జాయిన్ అవ్వని వెంటనే యాక్సెస్ అనేది వస్తుంది. సార్ ఇక్కడ మనకి సంబంధించి వీడియోస్ ఎలా చూడొచ్చు మీరు అనేది జస్ట్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా. ఒకటి ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు చూపించాలి కదా, సో అందుకని. సో ఎలా చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మనది, ఇదిగోండి ఇక్కడ డెమో క్లాస్ ఒకటి జరిగింది. డెమోస్ అన్ని కంటెంట్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇదిగోండి అకౌంట్స్ బేసిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ చూడాలనుకుంటున్నారు. సో వీడియోస్ మెటీరియల్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి అమ్మ, బేసిక్స్ వీడియోస్. సో అకౌంట్స్ బేసిక్స్, జనరల్ ఎంట్రీస్ చెప్పాను, ఇవన్నీ అమ్మ బేసిక్స్ వీడియోస్ ఇవన్నీ. సో ఇవన్నీ మీరు ఈజీగా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్లే దిస్ వీడియో, వెబినార్ యాక్చువల్ ఫోన్ లో ప్లే అవుతాయి అమ్మా. సో ఇలా డెమోస్ కానీ యూఎస్ఏఎంఏ వీడియోస్ అవ్వచ్చు, ఇది పేపర్ 1 పేపర్ 3 వీడియోస్. సో ఇవన్నీ మనకి యాక్సెస్ వస్తుంది ఇవన్నీ. సో మీకు ప్లే అవుతాయి అమ్మా. యాక్చువల్లీ వెబినార్స్ అవ్వచ్చు, అకౌంట్స్ బేసిక్స్ అవ్వచ్చు, కాస్టింగ్ బేసిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు ప్లే అవుతాయి. సో బేసిక్స్ సంబంధించి ఇదిగోండి వెబ్ అని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు యాక్సెస్ ఉంటుంది. పార్ట్ 1 238 వీడియోస్ ఉన్నాయమ్మా. ఏదో ఒకటి ప్లే చేద్దాం ఊరికే జస్ట్ చూడటానికి. సో ఏదో ఒకటి ప్లే చేసి ఒకటి ప్రైజింగ్ ఉంది, ప్రైజింగ్ లో చూడండి ప్రైజింగ్ ఎలా ఏంటి అనేది. ఫస్ట్ ప్రైజింగ్ ఉంది. సో ఒక వీడియో ప్లే చేద్దాం, ఇదిగోండి డ్యూరేషన్ వీడియో ప్లే అవుతుంది చూడండి. మీకు వాయిస్ ఆడియో రాకపోవచ్చు అమ్మా, జస్ట్ ఎలా ఉంటుంది క్లాస్ ఏంటి అని.
ఇదిగోండి అన్న, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఆడియో రాకపోవచ్చు అమ్మా, ఇదిగోండి ప్రైసింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం అక్కడ. జూమ్, మీకు ఆడియో రాకపోవచ్చు అమ్మా, మీకైతే యాక్సెస్ ఉంది, నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నాకు మాత్రమే వస్తుంది ఆడియో. సో సెక్యూరిటీ కంట్రోల్ నాన్న. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం గ్రాఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనం ఇంటరాక్ట్, ఇప్పుడు మీరు ఎలా అయితే మాట్లాడుతూ ఉంటారో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇది కాన్సెప్ట్ అమ్మా. మళ్ళీ ఎంసీక్యూస్ ఉంటాయమ్మా, ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంసీక్యూ ఉంది, సేమ్ అదే కాన్సెప్ట్ మీద ఎంసీక్యూ చెప్తాను చూడండి నేను. అయ్యో అయిపోయింది ఎంసీక్యూ, ఇదిగోండి నా ఎంసీక్యూస్, సేమ్ అదే కాన్సెప్ట్ మీద ఎంసీక్యూస్ ఎలా డిస్ప్లే చేస్తామనే చూద్దాం. ఇదిగోండి నాన్న ఎంసీక్యూస్ ఇలా డిస్ప్లే చేస్తాం అని. సో ఎంసీక్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. చూడండి వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పారు, వాళ్ళు ఆన్సర్ చెప్పింది ఎందుకు రాంగ్, 4 ఆప్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అని. ఇలాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఉండదమ్మా. కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి. సో అది సేమ్ టైం నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే నేను ఒక్కడనే ఇస్తున్నాను కాబట్టి. కంపేర్ చేసుకోవడానికి కూడా మీకు వీడియోస్ ఉండవు ఫస్ట్ థింగ్. సో అది, సో ఇలాంటివి ఇవ్వమ్మా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఓకే. సో స్టూడెంట్ ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ ఉంటాయమ్మా. నెక్స్ట్, సో మెటీరియల్ అయిపోయింది సార్. ఇప్పుడు వీడియోస్ కూడా చూపించాము. రివిజన్ ఎగ్జామ్స్ అమ్మా, టెస్ట్ సార్. మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో మన ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి, ఒకసారి అది కూడా చూద్దామా. రివిజన్ ఎగ్జామ్ సార్, మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో మన ఎగ్జామ్ కూడా. ఇప్పుడు ఇదే అమ్మా బ్యాచెస్ లోకి వెళ్తే మీకు, సో ఏదో ఒక బ్యాచ్ ఓపెన్ చేస్తే మీకు టెస్ట్లు ఉంటాయమ్మా. టెస్ట్ మన మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఉంటుంది. ఇదిగోండి అటెంప్ట్ టెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అటెంప్ట్ చేస్తాం. సో ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది, మన మెయిన్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఓపెన్ అవుతుందమ్మా. సేమ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ. సో అటెంప్ట్ టెస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది టెస్ట్. ఇది ఒక క్వశ్చన్ ఉంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇదిగోండి అమ్మా అన్ని క్వశ్చన్స్, నాట్ ఎట్ ఆన్సర్డ్ అని, మార్క్డ్, ఆన్సర్డ్. సేమ్ మెయిన్ ఎగ్జామ్ కూడా ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది. మనం ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ లోనే మన యాప్ అన్ని డిజైన్ చేసుకున్నాం, అంటే ఎగ్జామ్ మనకు కొత్తగా ఉండకూడదు కాబట్టి. టెన్షన్ ఫీల్ అవ్వడు స్టూడెంట్, మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ కంఫర్ట్ గా వెళ్ళి రాస్తారు. సో ఇది, సో ఇలా టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. టెస్ట్ నెక్స్ట్ సార్, ఇప్పుడు రివిజన్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం. డైలీ మనకు వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. నేను క్లాస్ లో ఏదైతే డిస్కస్ చేస్తానో అది వీకెండ్ ఎగ్జామ్ పెడతాను, వీక్లీ. మళ్ళీ గ్రాండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే మంత్లీ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్క పార్ట్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ అంటారు. రివిజన్ ఎగ్జామ్ 1, 2, 3, 4 అని. దాని తర్వాత సెమీ ఫైనల్ ఎగ్జామ్స్, తర్వాత ఫైనల్ ఎగ్జామ్, మాక్ టెస్ట్ అంటారు. మాక్ టెస్ట్ 1, 2, 3. దాని తర్వాత మీకు ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తాం. మా దగ్గర మాక్ టెస్ట్ పాస్ అయ్యారంటే ఎగ్జామ్ డెఫినెట్లీ పాస్ అవుతారు. ఓకే. నెక్స్ట్ సార్, మనకి అకాడమిక్ మెంబర్షిప్ కూడా ఉందమ్మా. వీ హ్యావ్ ఆల్సో దట్ థింగ్. సో యాజ్ యూజువల్ ఐఎంఏతో మనకు ఉంది. సో ఎంసీక్యూస్ చెప్పినట్టుగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందమ్మా. ఎంసీక్యూ నేను ఇప్పుడు చూపించాను కదా, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోర్టింగ్ ఫ్యాకల్టీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ. నెక్స్ట్ వన్ సార్, సాఫ్ట్వేర్ ఇప్పుడే చూపించాను కదా, మెయిన్ ఎగ్జామ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్. సో ఇవి ఇలాంటివన్నీ మనం ఇంక్లూడ్ చేసామమ్మా కోచింగ్ లో. ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ అవుతారు డే 1 నుంచి, రైట్. సో ఇలా చదివితే డెఫినెట్లీ పాస్ అవుతారు. ఇలా కాకుండా ఏదో జాయిన్ అయ్యామా 1 lakh 2 lakh పెట్టి జాయిన్ అవుతారమ్మా, అక్కడ ఏమీ ఉండదు. జస్ట్ ఓన్లీ పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి మార్కెట్ లో, జస్ట్ ఊరికే పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది నార్త్ సైడ్. మరి సౌత్ సైడ్ ఇవన్నీ వాళ్ళని అడగాలి, ఇవన్నీ పెట్టండి అప్పుడే జాయిన్ అవుతామని. అప్పుడే జాయిన్ అవుతాం ఇవన్నీ పెట్టండి. మళ్ళీ దానికి ఏదైతే స్టోరీ చెప్తారమ్మా వాళ్ళు. మా సార్ జాబులు ఇప్పిస్తారు, మా సార్ ఇది ఇస్తారు. ఆ సార్కి ఇక్కడ ఎవరూ తెలియదు జాబులు ఇప్పించడానికి, ఆ సార్కి ఇక్కడ ఎవరు తెలియదు. కానీ వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ వస్తే వాళ్ళకి 5,000 వస్తాయి ఆ టెలికాలింగ్ వాళ్ళకి. ఆ 5,000 కోసం మీకు అవన్నీ చెప్తూ ఉంటారు స్టోరీలు. మా దగ్గర జాయిన్ అయితే జాబ్లు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని. ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ లో ఏ హెచ్ఆర్ తెలుసు ఆ సార్ని అడగమనండి. ఏ కంపెనీ హెచ్ఆర్ తెలుసు, నాకు ప్రతి కంపెనీలో నా స్టూడెంట్సే ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారమ్మా ప్రతి కంపెనీలో. అండ్ ఈవెన్ అబ్రాడ్ లో కూడా ఉన్నారు నా స్టూడెంట్స్. నేను 10 years నుంచి టీచింగ్ చేస్తున్నా. నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆల్రెడీ అయిపోయి అబ్రాడ్ లో కూడా ఉన్నారు, తర్వాత బ్యాచెస్ వాళ్ళంతా. ఆ సార్కి ఎలా ఉన్నారు ఏంటి అంటే ఇవన్నీ మీరు ఫేస్ చేస్తారు కాబట్టి. అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు మేము మాకేం తెలియదు సార్ మీరు చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు అవి ఫేస్ చేస్తే మీకు ముందుగా ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా. అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్, ఎక్కడ బయట మార్కెట్ ఎలా జరుగుతుంది, ఎలా చెప్తారు అని. ఎందుకంటే అక్కడ మీతో మాట్లాడేది టెలికాలింగ్ వాళ్ళు, ఇక్కడ మీతో మాట్లాడేది డైరెక్టర్, ఓనర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. అది డిఫరెన్స్. ఓకే.
రైట్ అమ్మా. క్లాసెస్ సార్, డిజిటల్ క్లాసెస్, డైలీ క్లాసెస్, మెటీరియల్, టాపిక్ వైజ్ ఎంసీక్యూ రివిజన్, ఇండివిజువల్ స్టూడెంట్ ఇంటరాక్షన్, గ్రూప్ డిస్కషన్, ఇవన్నీ ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ నాన్న, మెటీరియల్ మనం చెప్పుకున్నట్టుగా అది మీకు ఫుల్ ఫీజు కట్టగానే డైరెక్ట్ గా ఇచ్చేస్తాము. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఫీజులో. సో ఫీజు గురించి కూడా లాస్ట్ లో మాట్లాడతాను నేను. అప్పుడు మనం ఏంటంటే బై హ్యాండ్ ఇస్తాం. ఓకే, క్లియర్ ఫీజుని బట్టి. ఎంసీక్యూస్ నేను ఆల్రెడీ చూపించినట్టుగా క్లాస్ రూమ్ లో కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం. సేమ్ అదే మోడల్ ప్రాక్టీస్ ఉంటుంది, మాక్ టెస్ట్లు ఉంటాయి. ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్. సాఫ్ట్వేర్ ఆల్రెడీ చూపించాను కదా నాన్న మనం ఇవన్నీ. సార్ ఇది ఒకటి మా ఇన్స్టిట్యూట్, మేము స్టూడెంట్స్ కి ఏదో ఒకటి ఆఫర్ చేయాలి కాబట్టి మా దగ్గర సిఎంఏ యూఎస్ఏ చేసిన వాళ్ళకి 15,000 వాల్యూ అయ్యే ఎస్ఏపి కోర్స్ నాన్న ఫ్రీగా ఇస్తాం మేము. దీంతో పాటు టాలీ, ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఫ్రీగా నాన్న, 1 రూపీ కూడా ఛార్జ్ చేసి. మాస్టర్ ఎందుకు సార్ ఇదంతా? మా దగ్గర చదివిన స్టూడెంట్ నేను ఒక కంపెనీకి రిఫర్ చేస్తున్నానంటే ఆ హెచ్ఆర్ మళ్ళీ నా దగ్గరికి రావాలి, అది సేమ్ స్టూడెంట్ కూడా కంఫర్ట్ గా ఉండాలి. అప్పుడే కదా నాన్న నా దగ్గర నుంచి పంపించే స్టూడెంట్ అంటే, టార్గెట్ అకాడమీ స్టూడెంట్ వచ్చాడంటేనే అక్కడ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీగా నేర్పించి పంపిస్తాను. నాకు పెద్ద అదేమి పెద్ద భారం ఏం కాదు నాకు. ఓకే, ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఆబ్వియస్లీ అవి కూడా ఫ్రీగా నాన్న. ఇవన్నీ మీరు బయట తీసుకుంటేనే మీకు అట్లీస్ట్ 20,000 అవుతుంది, 20,000 to 25,000 అవుతుంది. ఇవే జనరల్. సో వై సిఎంఏ యుఎస్ నౌ నాన్న? ఇప్పుడు గ్లోబల్ గా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ కోర్సెస్ చేయాల్సిందే. నేషనల్ కోర్సెస్ నుంచి ఎకానమీ ఎలా ఉంది, రిసెషన్, కరోనా, ఇవన్నీ ఎఫెక్ట్. సో దట్స్ వై సిఏ చేసే వాళ్ళైతే బ్యాకప్ కింద, డెఫినెట్లీ బ్యాకప్ కింద ఇది పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు ఇండియన్ సిఎంఏ చేస్తే దానికి రిజిస్ట్రేషన్ ఫీజులు అట్లీస్ట్ 1 lakh అవుతాయి కదా. ఫౌండేషన్ 6,000, ఇంటర్ 21,000, ఇప్పుడు ఇంకా పెంచాడంట. ఫైనల్ రిజిస్ట్రేషన్ ఎంత నాన్న? అది కూడా ఒక 21,000. ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ ఫీజులే కనిపించేస్తున్నాయి కదా 50,000. ఇవి కాక మళ్ళీ కోచింగ్ ఫీజులు ఒక 1 lakh అవుతాయి. మళ్ళీ ఇదంతా కట్టుకుని చూస్తే 5 years, అది 4.5 years. ఏది సిఏకి బ్యాకప్ పెట్టుకున్నది. బ్యాకప్ అనరు దాన్ని, దీన్ని బ్యాకప్ అంటారు. 6 months లో అయిపోతుంది. దాంట్లో 1/5 కాస్ట్ నాన్న. ఆన్లైన్ కోచింగ్ అయితే 50,000 నాన్న, స్కాలర్షిప్ లేకుండా. స్కాలర్షిప్ అయితే స్కాలర్షిప్ మీరు ఐఎంఏ రిజిస్ట్రేషన్ ఫీజులు అవన్నీ కొంచెం ఎక్కువ. మీరు అందరు స్టూడెంట్సే కాబట్టి ఇక్కడ అన్ని వినేది, మీకు స్కాలర్షిప్ వస్తుంది మీకు. అందుకని 50,000, లేకపోతే 1,50,000 ఇది. అంటే మీకు ఇండియన్ సిఎంఏ ఎంత అవుతుందో ఇక్కడ కూడా అంతే అవుతుంది, అంతకు మించి రూపాయి కూడా ఎక్స్ట్రా అవుతుంది. కానీ మీకు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి 50కి అయిపోతుంది. కోచింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి. కోచింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజుతో కలిపి. మళ్ళీ అవి ఇంకా సిఎంఏ ఇండియా కానీ సిఏ కానీ ఇంకా ఎక్కువ అవుతాయి అమ్మ అవన్నీ కలిపితే. ఎందుకు సార్ ఇంత తక్కువ అవుతుంది? స్కాలర్షిప్ ఇస్తున్నారు స్టూడెంట్ ఐఎంఏ వాళ్ళు. అందుకని మన కోచింగ్ ఫీజు మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం మనం. ఎగ్జామ్ ఫీజులు అవన్నీ అవసరం లేదు. సో అది సార్, ఒకవేళ స్కాలర్షిప్ రాకపోతే స్కాలర్షిప్ గురించి నాకు వద్దు, నేను తర్వాత ఫీజులు కట్టుకుంటా, నేను స్టూడెంట్ని కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. సో వాళ్ళు మనం సపరేట్ గా డీల్ చేస్తాం. సార్ నేను ఫిజికల్ బ్యాచ్ కి వస్తాను అంటే 70,000 70. అది ఇప్పుడు ఆఫర్. మళ్ళీ అది 85 అవుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ బ్యాచ్ నుంచి, డిసెంబర్ బ్యాచ్ ఆర్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి 85,000 అవుతుంది. ఆన్లైన్ కూడా పెంచుతారమ్మా. ఇప్పుడు ఉన్న రేట్లు చెప్తున్నా నేను. మళ్ళీ సార్ ఒకటి చెప్పారు వెబినార్ లో, అక్కడ లేదని నన్ను అనొద్దు. నాకు ఇప్పుడున్న రేట్లు నేను చెప్తున్నాను. ఆన్లైన్ అయితే 50,000 నాన్న. ఏది మీకు స్కాలర్షిప్ వస్తే, స్కాలర్షిప్ రాకపోతే మాకు మీరు స్టూడెంట్, ప్రాపర్ స్టూడెంట్ అయ్యి మీరు ప్రాపర్ డిగ్రీ చేస్తుంటే స్కాలర్షిప్ వస్తుంది, మీ కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేస్తాం మేము. ఓకేనా? సో అప్పుడు 50. మళ్ళీ స్కాలర్షిప్ లేకపోతే వేరే ప్రోగ్రామ్ ఉంటుంది, అది పీకే సార్కి అది పిక్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఫుల్ గా చెప్తారు దాని గురించి. స్కాలర్షిప్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అని. స్టూడెంట్స్ అయితే వచ్చేస్తుంది. ఫిజికల్ అయితే 70,000. సో అది. నెక్స్ట్ సిఎంఏ ఇండియా సిమిలర్ టు యుఎస్ సిఎంఏ. సిమిలర్ కాదు నాన్న, ఆ సిలబస్ వేరు, ఈ సిలబస్ వేరు. ఓకేనా? నేను తీసుకుంటాను నాన్న. ఈషా నాన్న ఒక 2 minutes వెయిట్ చేయను నాన్న, వచ్చేస్తున్నా నేను, అయిపోవచ్చింది. సార్ మీరు అందరిలాగా అది సిఏ ఇండియా, సిఎంఏ ఇండియా అని నేను నా స్టూడెంట్స్ నే పంపించట్లేదమ్మా. ఎందుకంటే మీరు ఎంత మంది చేసినా, వాళ్ళు ఎంత పాస్ పర్సంటేజ్ పెట్టుకున్నారో అంతమందినే వదులుతారు, అంతమందినే వదలాలి బయటికి. ఎక్కువ మందిని వదిలితే పాస్ అయిన వాళ్ళకే ఇబ్బంది, మీకే ఇబ్బంది. ఏది ఇండియన్ సిఏ, సిఎంఏ. ఇంటర్నేషనల్ కోర్సెస్ ఆ డౌటే లేదు. ఈ డయాగ్రామ్ మీనింగ్ అదేనా సార్? అందరిలాగా మీరు ఒకే పాత్రలోకి వెళ్తే ఇబ్బంది అవుతుంది ఆ కోర్స్ కి. ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా చేయండి, అప్పుడు మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు వాటికే ఫ్యూచర్ ఉంది, ఇంటర్నేషనల్ కోర్సెస్ కే ఫ్యూచర్ ఉంది. అబ్రాడ్ వెళ్ళండి, ఇండియాలోనే ఉండి
ఇంటర్నేషనల్ కోర్సెస్ చేసుకోండి, ఎంఎన్సి కంపెనీస్ లో జాబ్స్ తెచ్చుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో దిస్ ఇస్ ద బెస్ట్, ఇస్ ద బెస్ట్. సార్ యాక్చువల్లీ 2021 లో మీరు కోర్స్ స్టార్ట్ అయితే 2022 లో క్వాలిఫై అవుతారమ్మా, 2023 కల్లా సెట్ అయిపోతారమ్మా. డెఫినెట్లీ దట్ ఈస్ అవర్ ప్లాన్. సో ఎందుకు వై టార్గెట్ అకాడమీ? ఆల్రెడీ వీ హ్యావ్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్, రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది. మా టీం ఉందమ్మా, నేను ఒక్కడనే కాదు, నా వెనకమాల ఒక 20 మెంబర్స్ టీం ఉంది. ఫ్యాకల్టీ అవ్వచ్చు, నాన్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, మెటీరియల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు. అండ్ మా ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ ఆల్సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో ఎవ్రీ బ్యాచ్ సపరేట్ గా డీల్ చేస్తాం. మనం ప్రతి బ్యాచ్ మనం న్యూ గానే చూస్తాం అమ్మా, అంటే మేము కొత్తగానే మన ఫ్రెష్ ఎనర్జీతో మా టీం అంతా. సో నేను రిప్రజెంట్ చేస్తున్నాను టీమ్ ని వెబినార్ లో. యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ 20 మెంబర్స్ టీమ్ దేర్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వర్క్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు ఇంటరాక్ట్ అయిన ఇనిషియల్ అకాడమిక్ టీమ్ మెంబర్స్ తో పాటు ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు ఉంటారు కదా వెబినార్, అకాడమిక్ టీమ్ మెంబర్స్, మెంటార్స్ నుంచి హై అండ్ ఫ్యాకల్టీ వరకు అందరూ ఒకే థీమ్ తో పనిచేస్తామమ్మా. స్టూడెంట్ కి మంచి కెరియర్ ఇవ్వాలి. సో అదే థీమ్, మీరు ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. సో ఇండివిజువల్ స్టూడెంట్ మోటివేషన్, స్టోర్ సక్సెస్ ఉంటుంది, మెటీరియల్ ప్రాపర్ గా ఉంటుంది, డౌట్స్ క్లారిఫికేషన్ ప్రాపర్ గా ఉంటుంది. ఇవన్నీ అష్యూరెన్స్ వి టార్గెట్ అకాడమీ గివింగ్ అష్యూరెన్స్ అమ్మా. ఇవన్నీ ఉంటాయి అని ఆల్రెడీ చూపించాను కూడా ప్రూఫ్. సో స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో రన్నర్స్. సో ఇది నాన్న, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్, ద బ్యాచ్ ఇస్ స్టార్టింగ్ నాన్న. సో నవంబర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ బ్యాచ్ ఉంటుంది, నవంబర్ అండ్ డిసెంబర్ బ్యాచెస్. సో ఫర్ దిస్ ఇయర్ నవంబర్ బ్యాచ్, డిసెంబర్ బ్యాచ్ ఉంటుంది. సో ఐ నో ఐఎమ్ ఆల్సో ఫ్యాకల్టీ ఫర్ సిఏ, ఎగ్జామ్స్ ఆర్ దేర్. సో ఎగ్జామ్స్ ఉన్నాయి నవంబర్ లో, డిసెంబర్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐ నో దట్. సో వాళ్ళు ముందుగానే, అంటే నేను ఆ బ్యాచ్ కి 30 నుంచి సీట్లు తీసుకోనమ్మా. నా ఓల్డ్ బ్యాచెస్ కూడా చూసుకోండి, 30 సీట్సే ఉంటాయి, 30 నుంచి నేను అక్సెప్ట్ చేయను. సో ఎందుకంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట, నేను ఇండివిజువల్ ఫోకస్ చేయాలి. దట్స్ వై ఒకవేళ మీరు డిసెంబర్ లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ముందుగానే ఒక 5,000 పెట్టి రిజిస్టర్ అయిపోండి, మీ సీట్ ఉంటుంది అక్కడ. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, సార్ మీరు అప్పుడు చెప్పారు కదా డిసెంబర్ లో ఉంటుందని, ఇప్పుడు లేదంటున్నారు ఏంటి అని చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. పాత బ్యాచెస్ కూడా అలా డిస్టర్బెన్స్ అని. సో అంటే నేను వెబినార్ లో చెప్తాను అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఉన్నాయని, బట్ ఏంటంటే మీరు ముందుగానే రిజిస్టర్ అయిపోతే మీ సీట్ ఉంటుంది. లేకపోతే మీకు లేదు, మీకు మళ్ళీ సీట్స్ అయిపోయినప్పుడు 30 సీట్స్ ఫోన్ చేసినప్పుడు బ్యాచ్ లేదని చెప్తారు వాళ్ళు, సీట్స్ అయిపోతాయి. ఎందుకంటే నేనే బ్యాచ్ క్లోజ్ అని చెప్పేస్తాను వాళ్ళకి, అడ్మిషన్స్ తీసుకోండి. సో అందుకని ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఒక 5,000 కట్టేసేసి జాయిన్ అయిపోతే మీ సీట్ అలా ఉంటుంది. సో లేదు అంటే ఏమవుతుంది, జనవరికో ఫిబ్రవరికో మీ బ్యాచ్ పోస్ట్ పోన్ అవుతుంది. సో అది, సో జనవరి బ్యాచ్ ఫిబ్రవరి బ్యాచ్ ఉంటుందా ఉండదా అనేది మేము ఇంకా డిసైడ్ అవ్వాలి. అప్పుడు ఫీజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అమ్మ. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ఇంక్రీజ్ చేయాలి, మా రూల్స్ కదా, యాజ్ పర్ ఐఎంఏ రూల్స్ మేము ఫాలో అవుతాం. వాళ్ళు స్కాలర్షిప్ కానీ ఇవి కానీ అవి కానీ ఏం ఏం చేంజెస్ చేస్తారంటే మాకు తెలియదు కదా. యాజ్ పర్ ది నాలెడ్జ్ మేము ఫాలో అవ్వాలి. యాజ్ నౌ ఇవి ఈ ఫీజు రేట్లు, ఆ బ్యాచ్ స్ట్రెంత్ కూడా అంది 30 మెంబర్స్. సో అంతకు మించి నేను తీసుకున్నాను. సో దిస్ ఈస్ రిగార్డింగ్ రిజిస్టర్ అయితేనే మీకు సీట్ కన్ఫర్మ్ అమ్మా. రిజిస్టర్ అవ్వకుండా చుంటే నేను ఏం చేయలేము, స్టాఫ్ కూడా ఏం చేయలేరు అమ్మా. రిజిస్టర్ అయితే మీకు ఏంటంటే మీ పేరు మీద రికార్డ్ ఉంటుంది కాబట్టి ఆ సీట్ బ్లాక్ అయి ఉంటుంది. ఓకే రైట్. సో అది నాన్న, నేను చెప్పాల్సింది అయిపోయింది, నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. ఓకే, చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను, యూ కెన్ చాట్ ఆర్ మీరు మాట్లాడొచ్చు కూడా నాతో. సో అన్మ్యూట్ చేసేసి, సార్ వేర్ ఈస్ యువర్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్? నాన్న గుంటూరు నాన్న, గుంటూరులో బ్రాడీపేట్ 4/11 ఐఓబి బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది, సెకండ్ ఫ్లోర్, గుంటూరులో బ్రాడీపేట్. మీరు దగ్గరలో ఉంటే మమ్మల్ని వచ్చి కలవచ్చు ఆఫీస్ లో, లేదు అంటే మీరు ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్, సార్ సిఎంఏ ఇండియా సిమిలర్ టు యుఎస్ సిఎంఏ? సార్ సిఎంఏ ఇండియా ఇస్ నాట్ సిమిలర్ నాన్న, సిమిలర్ కాదు. సిఎంఏ ఇండియా ఇస్ డిఫరెంట్, సిఎంఏ యుఎస్ డిఫరెంట్. సిఎంఏ ఇండియా డిఫరెన్స్ చెప్పాను కదమ్మా, అక్కడ సిలబస్ వేరు, ఇక్కడ సిలబస్ వేరు అమ్మా. ఇక్కడ యుఎస్ గ్యాప్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి, అక్కడ 16 పేపర్స్ ఉంటాయి. అది 5 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్ అవడానికి. సిఎంఏ యుఎస్ అనేది 6 to 9 months లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇట్స్ క్వైట్లీ డిఫరెంట్ నాన్న, దెర్ ఈస్ నో సిమిలారిటీ. ఇంకా ఎనీ డౌట్స్ మీరు మాట్లాడొచ్చు, అది టైప్ చేయొచ్చు నాన్న. ఇంకా అమ్మా ఏదైనా అడగొచ్చు నాన్న, కెరియర్ గైడెన్స్ కానీ. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నాన్న, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని మనం చూస్తామమ్మా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కోర్స్ కాబట్టి మన టీమ్, ఆఫీస్ టీమ్ చూస్తుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్.
సో ఐఎంఏ వాళ్ళతో అది మీ హెడేక్ కాదు. డెఫినెట్లీ మీరు ఫీజు కట్టి రిలాక్స్ అయిపోవచ్చు, మీకేం సంబంధం లేదమ్మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తో. వీ ఆల్ టేక్ కేర్. అంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నా మీకు సంబంధం లేని విషయం కదా అది. దట్స్ వై ఇంటర్నేషనల్ కోర్స్ కాబట్టి వీ షుడ్ టాక్ విత్ ఐఎంఏ పీపుల్ అండ్ ఆల్సో ఆల్ దోస్ థింగ్స్. సో అవన్నీ మేము చూసుకుంటాము. దట్ ఈస్ అవర్ హెడేక్. ఇంకా అమ్మా సార్ ఐఎమ్ కరెంట్లీ యూజింగ్ iOS. ఐ కుడెంట్ ఫౌండ్ యువర్ యాప్ అని. iOS కి సపరేట్ గా ఉంటుందమ్మా. iOS కి మేము లింక్ పంపిస్తాము, ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు మీకు యాప్ యాక్సెస్ వస్తుందమ్మా iOS కి. సో ఆండ్రాయిడ్ లో అయితే డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో కనిపిస్తుంది, iOS లో మీకు లింక్ పంపిస్తాం, ఆ లింక్ క్లిక్ చేస్తే వస్తుంది. ఇంకా నాన్న ఇంకా ఎనీ డౌట్స్ అమ్మా? ఐ థింక్ క్లారిటీ వచ్చి ఉంటుంది మొత్తం యాజ్ యూజువల్. డౌట్స్ అమ్మా ఒకసారి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ టైప్ నౌ నాన్న లో, దెన్ ఐ కెన్ ఫార్వర్డ్ టు ది మేనేజ్మెంట్ టీమ్, వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు మీకు. సో అది సేమ్ టైం మీరు ఆ నెంబర్ కింద నెంబర్ 990106769997 ఆ నెంబర్ కాల్ చేసైనా రిజిస్టర్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ఆల్సో ఆప్షన్. ఈవెన్ దో డిసెంబర్ బ్యాచ్ ఆర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయినా సరే సో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ 30 సీట్సే ఉంటాయి అమ్మ. స్పెసిఫికల్లీ ఐఎమ్ టెల్లింగ్ 30 సీట్సే ఉంటాయి, తర్వాత మనం తీసుకోమన్నమాట. 30 సీట్సే ఉంటాయి. ఫర్ వీడియో బ్యాచ్ బుక్స్ విల్ బి కొరియర్స్. అవునన్నా, ఆన్లైన్ బ్యాచ్ బుక్స్ కొరియర్ చేస్తాం, 3 days లో వస్తాయి. ఫుల్ క్లియర్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా కొరియర్ చేసేస్తాం. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ 1 book పంపిస్తాం, మీరు 2 installments క్లియర్ చేసిన తర్వాత సెకండ్ బుక్ పంపిస్తాం. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఐ థింక్ విత్ ఇన్ 3 to 5 days లో వచ్చేస్తాయి మీకు బుక్స్. I had completed my degree. Will I get any scholarships if I join MBA? Yes, Nana, sure, you get the scholarship, Nana. MBA join అయితే ఆ స్కాలర్షిప్ ప్రాసెస్ అదంతా మన వాళ్ళు చూస్తారు నాన్న. అండ్ ప్రియా, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ నాన్న. నెక్స్ట్ ఇంకా అమ్మా, ఇన్ కేస్ మీరు ఇక్కడ టైప్ చేయలేకపోయినా మాట్లాడకపోయినా ఆ నెంబర్ కాల్ చేసినా సార్ పికే సార్ ఉంటారమ్మా. దెన్ హీ విల్ గివ్ ద మోర్ డీటెయిల్స్. 9010676997, 9010676997. రైట్ నాన్న, దగ్గరలో ఎవరైనా ఉంటే ఐ మీన్ గుంటూరుకు దగ్గరగా ఉన్నా సరే యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్ విజిట్ చేయొచ్చు, మా క్యాంపస్ విజిట్ చేయొచ్చు. సో ఎనీవే ఐఎమ్ అగైన్ టెలింగ్ సార్, మీరు ఒకవేళ డిసెంబర్ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇఫ్ యు ఆర్ డిసైడెడ్, మీ పేరెంట్స్ తో మాట్లాడి అట్ ది సేమ్ టైం మీ పేరెంట్స్ ని ఒకసారి మాతో మాట్లాడించాలన్నా నెంబర్ కాల్ చేస్తే మాట్లాడతారు సార్. సో ఒకసారి మాట్లాడేసేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజిస్టర్ అయిపోండి. ఎందుకంటే ఆ సీట్స్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ జనవరి బ్యాచ్ కి ఐఎంఏ ఇన్స్టిట్యూట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది ఫీజు. డెఫినెట్లీ ఆ ఫీజు ఇంక్రీజ్ అయితే డెఫినెట్లీ ఫీజెస్ ఇంక్రీజ్ అవుతాయి అమ్మా, నో డౌట్ అందులో. మై స్ట్రాంగెస్ట్ కరోనా అని చెప్పేసి ఇంక్రీజ్ చేయలేదు నాకు తెలిసి. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ఇంక్రీజ్ చేస్తారు. ఈ ఫీజులు అయితే ఉండవు. ఆన్లైన్ 50,000 అండ్ ఫిజికల్ 70,000 ఫీజెస్ అయితే ఉండవు నెక్స్ట్ ఇయర్. దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్ ఐ థింక్ సో, డిసెంబర్ బ్యాచ్. దట్ టు 30 సీట్స్ ఉంటాయమ్మా. 30 కంటే ఎక్కువ సీట్స్ తీసుకోము. అది మీకే అర్థమవుతుంది ఎందుకు సార్ 30 కంటే ఎక్కువ సీట్స్ తీసుకోరు అన్నప్పుడు, జాయిన్ అవునప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఆ రీజన్ ఏంటి అని. ఓకేనా? సో ఐ థింక్ మీకు ఇంకా డౌట్స్ అన్ని అర్థమైపోయినట్టు ఉన్నాయి. మీరు ఇంకా అడిషనల్ డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రైట్ నాన్న, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. బాయ్ అమ్మా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. రైట్, బాయ్.
with